ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ ఏదైనా జరుగుతుంది అనుకుందాం. ఆ ఈవెంట్కి ముందు ఒక ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ అవుతున్నాయి. ఈ ఐపీఎల్ ప్రారంభంకు ముందు ప్రారంభోత్సవం జరిగింది, అంతే కదండి. ఆ ప్రారంభోత్సవం ఎలా చేస్తారు? చాలా ఘనంగా చేస్తారు. డ్యాన్సెస్, లైటింగ్స్ అని, బాణసంచారం, మ్యూజిక్, చాలా హడావిడిగా ఇనాగ్రల్ ఫంక్షన్ అంటాం అనమాట. ఇనాగ్రల్ సెరమనీ చేస్తారనమాట. ఎందుకంటే ఇంత గొప్పగా ఆ ఇనాగ్రేషన్ చేస్తారు అంటే, జరగబోయే ఆ కార్యక్రమం అంత గొప్పది కాబట్టి దాని ఇనాగ్రేషన్ కూడా అంత గొప్పగా చేస్తున్నారు. మట్లాదివారం రోజున జరిగిన సంఘటన ఏంటండి అంటే, ఇది ఒక వారంకి ప్రారంభం కదండి. ఈ వారంలో ఏం జరుగుతుందంటే ఒక గొప్ప విషయం జరగబోతుంది. ఆ గొప్ప విషయం ఏంటండి అంటే, యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచే సంఘటన జరగబోతుంది. ఈ ఎంత గొప్ప కార్యానికి ప్రారంభోత్సవంగా జరిగింది ఏ రోజు అంటే మట్లాదివారం రోజున అనమాట. ఇట్స్ అన్ ఇనాగ్రల్ ఈవెంట్. ప్రభుని జయోత్సాహంతో ఆహ్వానిస్తారనమాట. హోసన్న, జయము. అక్కడంటండి జరిగిన సంఘటన ఏంటో మీకు ఒక కథ రూపంలో వివరిస్తాను. మనం ఆ ప్రాంతానికి వెళ్తే సాధారణంగా అనిపించేవి ఏంటంటే ఒక రెండు పెద్ద కొండలు కనపడతాయి. ఏంటంటే ఒక రెండు కొండలు. ఒకటి ఒలీవల కొండ, రెండోది సియోను కొండ. చెప్పండి, ఒలీవల కొండ. మనకు ఎలాగైతే కైలాసగిరి కొండ, లేకపోతే ఏంటి ఋషికొండ, ఇలాంటివి ఉన్నాయో ఇంకేమున్నాయి చెప్పండి ఆ ప్రాంతంలో? ఒలీవల కొండ, సియోను కొండ ఇలా ఉన్నది. ఓకే, ఈ ప్రభు యెరూషలేంకి వెళ్ళాలి. యెరూషలేం ఎక్కడుందండి అంటే సియోను కొండ మీద యెరూషలేం ఉంది. ముందు ఆయన ఒలీవల కొండ ఎక్కాలి, కొండ దిగాలి. తర్వాత సియోను కొండ ఎక్కితే అక్కడ ఉండేది ఏదంటే యెరూషలేం, అక్కడికి వెళ్ళాలి ప్రభు. అయితే ఆయన ప్రయాణం అయ్యి ఇంకా ఒలీవల కొండ ఎక్కక ముందు అక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామము రెండు గ్రామాలు యాక్చువల్లీ, బెతనీ, బెత్పగే అన్న రెండు గ్రామాలు ఉన్నాయన్నమాట. ఆ గ్రామం దగ్గర ప్రభు ఒక నైట్ స్టే చేసాడనమాట. ఎందుకండి అక్కడ ఉన్నాడు అని అంటే, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి అంటే, ఎవరున్నారు చెప్పండి? ఒక కుటుంబం, ప్రభుని ప్రేమించే కుటుంబం. కుటుంబం పేరేంటి? మరియా, మార్తా, లాజరు. ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రభు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యము? లాజరు మరణిస్తే ప్రభు తిరిగి లేపాడు. గొప్ప విషయం. అయితే వాళ్ళు కృతజ్ఞతగా ప్రభుని ఆహ్వానించారు. ఎంతో గొప్ప ఇవే భోజనాలు పెట్టారు, హడావడి చేశారు, అంతా బాగానే ఉంది. అయితే ప్రభు ఉదయాన్నే ఆయన ఏమంటాడంటే, శిష్యులు పిలిచి, మీరు ప్రక్కన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని తీసుకొని రండి అంటాడనమాట. అని ప్రభు అంటాడు, మీరు అది విప్పుతున్నప్పుడు ఆ యజమాని ఆపుతాడు. ఆపినప్పుడు మీరు ఒకే మాట అండి, ఇది ప్రభువుకు కావాలి అని చెప్పి ఒక మాట చెప్పండి చాలు, వెంటనే పంపిస్తాడు అని చెప్పేటప్పటికి వీళ్ళు వెళ్ళారు. నిజంగానే గాడిద పిల్ల ఉంది, దాన్ని విప్పుకొని తీసుకొస్తున్నారు. యజమాని ఆపుతాడు అనమాట. ఇప్పుడు చూడండి, మన ఇంటికి వచ్చి ఎవరన్నా మన జంతువుని ఏదైనా, అదే డాగ్ని ఏదైనా తీసుకెళ్ళిపోతారు అనుకోండి, ఆపుతాం, ఎవడ నువ్వు అంటాం. అలా ఆపుతాడు అనమాట. అప్పుడు ప్రభుకి ఇది కావాలంటే ఇప్పుడు వెంటనే పంపిస్తాడు. ప్రభు ఆ గాడిద మీద కూర్చుంటాడు. కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు అనమాట. ప్రయాణం చేసి ఇప్పుడు ఎలాగ బయలుదేరాడు? బెతనీ నుంచి ఒలీవల కొండ ఎక్కాడు, ఒలీవల కొండ దిగాడు. తర్వాత ఏ కొండ ఎక్కాలి? సియోను కొండ ఎక్కి అలా యెరూషలేంకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఒలీవల కొండ సియోను కొండకి మధ్యలో ఒక లోయ ఉంటుంది. ఆ లోయని ఏమంటారంటే కిద్రోను లోయ. చెప్పండి, కిద్రోను లోయ. అక్కడ ఒక వాగు కూడా ఉంటుంది. ఆ వాగు పేరేంటో తెలుసా? కిద్రోను వాగు. వాగు అంటే ఏంటి? నీళ్లు ప్రవాహం అనమాట. కిద్రోను వాగు అంటారు అనమాట. ఆ కిద్రోను వాగు యొక్క ప్రాముఖ్యత ఏంటంటేనండి, యెరూషలేములో బలులు, పస్కా పండుగకి బలులు అర్పిస్తారు కదా, ఆ బలులు అర్పించినప్పుడు అంటే కొన్ని లక్షల ఇది గొర్రెలను వధిస్తూ ఉంటే ఆ రక్తము కారి ఎందులో కలుస్తుందో తెలుసా? ఈ కిద్రోను వాగులో కలుస్తూ ఉంటుంది అంటండి. అంత విపరీతమైన బలులు ఆ పస్కా పండుగ టైంలో జరుగుతుంది. అయితే యేసు ప్రభు పస్కా బలి పశువుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి వెళుతున్నాడు. ఆయన ఒలీవల కొండ ఎక్కాడు, దిగాడు. తర్వాత కిద్రోను వాగు దాటాడు, కిద్రోను
లోయ దాటి మళ్ళీ ఇప్పుడు సియోనికి వెళుతున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే మనుషులు ప్రభుని చూసి వాళ్ళు ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పై వస్త్రాన్ని నేల మీద పరిచారనమాట. అక్కడ ఈ మట్టలు ఉన్నాయి, పామ్స్, ఖజూరపు మట్టలు ఇవి ఉన్నాయి. వీటిని పట్టుకొని నేల మీద పెట్టి, కొంతమంది ఏమో ఈ గాడిద మీద కూడా వాళ్ళ వస్త్రాలు వేశారంట. ఆ వస్త్రాల మీద ఈయన కూర్చోబెట్టారు. ఆ వస్త్రాల మీద పరచడం, దాని మీద ఈయన నడుచుకొని వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే ఆయన్ని ఒక రాజుగా, నువ్వు మమ్మల్ని ఏలు, మేము నీకు లోబడతాం అన్నట్టుగా ఆయన్ని ఘనపరుస్తూ సంతోషంగా ఆయన్ని ఆహ్వానిస్తున్నారనమాట. అయితే ఆ టైంలో మనుషులు ఎందుకండి అలా చేశారు అనంటే, యేసు ప్రభుని నిజంగానే ఒక రాజుగా అంగీకరిస్తున్నారు ఆ టైంలో. కానీ ఒక రాజుగా నువ్వు మాకు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే రోమా సైన్యం ఉంది, రోమా రాజ్యం ఉంది. ఈ రోమా రాజ్యం మమ్మల్ని పరిపాలిస్తున్నారు. నువ్వు ఎలాగన్నా సరే ఎలా ఉండాలంటే మాకు లీడర్ లాగుండి, నువ్వు ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నావు కదా, ఒక లీడర్ లాగుండి మమ్మల్ని ఈ రోమా నుంచి నువ్వేం చేయాలి, విడిపించాలి అని చెప్పి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని రాజుగా ఏం చేశారు, ఆహ్వానించారు. యూ బి ఆర్ లీడర్. కానీ ప్రభు అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పి ఆయన వర్షన్ వేరనమాట. ఆయన రాజుగానే వచ్చాడు, కరెక్టే. కానీ దాని గురించిన సత్యం ఈ దినం మనం నేర్చుకోబోతున్నాము. అయితేనండి ఈ వేళ వర్తమానం విన్నప్పుడు మనకేం కలుగుతుందండి? ఈ ప్రభువుని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటి ఈ సందర్భంలో మనకు కలుగుతుంది అంటే, ఒక్క మాటలో చెప్పండి అని అంటే సంతోషం. చెప్పండి. ఎలా చెప్పారండి అంటే, జకర్యా 9వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివాం కదండి, 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, మీరు చెప్పాలి నాకు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండిడి. ఎందుకు? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ రాజు వస్తున్నాడు కదా, ఈ రాజును బట్టి నువ్వేం చేయాలి? నిజంగా సంతోషించాలి. మనం కూడా ఈ రోజు అండి ఈ ప్రభు ఆ రారాజుని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోబోతున్నాము. ఆయన గురించి కనీసం ఒక 6 గొప్ప విషయాలు నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఈ 6 విషయాలు నీకు నిజంగా అర్థమైతేనండి ప్రభువుని బట్టి నీకేం కలుగుతుంది? సంతోషం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తున్నావు అంటే నీకు సంతోషంతో వెళ్తావు ఇక్కడ నుంచి. అది ఎప్పుడు సాధ్యమంటే ఆ ప్రభువుని గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో నీ రాజు వస్తున్నాడు, నువ్వేం చేయాలి? ఇక సంతోషంగా ఉండు అంటున్నాడు అనమాట. ఆ రాజుని గురించి మనం అర్థం చేసుకోబోతున్నాం. ఇందుకు ఏంటండి నాకు సంతోషం తీసుకొచ్చే ఆ 6 విషయాలు అనంటే, మొట్టమొదటిది ఈ రాజుని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఆయన సర్వజ్ఞాని. ఆయన ఎవరైనా సర్వజ్ఞాని. మనం 2 భాగాలు కదండి మనం చూసాము, మత్తయి సువార్త 21, అంతేకాకుండా జకర్యా 9. సో ఈ 2 పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనం అటు ఇటు కూడా మనం చూడబోతాము. కాబట్టి 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు యొక్క జ్ఞానం ఏంటో మనం అర్థం చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఆయన ఎవరైనా సర్వజ్ఞాని అంటున్నాం కదా. ఆ ప్రభు యొక్క జ్ఞానం గురించి ఏంటో ఈ మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఎదురుని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనానో మీతో ఏమైనా అని నా ఎడల అవి ప్రభునకు కావాలని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపించండి. ఈ మొదటి 3 వచనాల్లోనండి ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, భవిష్యత్తులో జరగబోయే విషయం అంతా కూడా వాళ్ళకి వివరిస్తున్నాడు. ఇక్కడ ఇదిగోండి, మీరు వెళ్ళండి. మీరు వెళితే అక్కడ మీకు ఏం కనపడుతుంది? ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. ప్రభు మీరు వెళ్ళి చూసొచ్చావా అంటే, లేదు, వీళ్ళకి తెలియదు. కానీ ప్రభు అక్కడ ఉన్నట్టు క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఎలా తెలిసిందండి ఆయనకి? ఇప్పుడు మనకి గోడకి ఏం జరుగుతుందో మనకు తెలియదండి.
రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకంటే మనం ఎవరు? మనుషులకి భవిష్యత్ జ్ఞానం అన్నది లేదు. మనకి ఈ 4 గోళ్ల మధ్యలో ఏం జరుగుతుందో అంతే తెలుసు, కానీ ఇంతకు మించి దీని బయట ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఏం తగలబడిపోతుందో ఏంటో ఏమీ తెలియదు మనకి. మన జ్ఞానం పరిమితులతో కూడింది. కానీ ప్రభు సర్వ జ్ఞాని, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అంతా తెలుసు. ఆ జ్ఞానం గురించి కొంత స్టడీ చేయబోతున్నాం ఇప్పుడు. ఆయన చెప్పేస్తున్నాడు పక్క గ్రామం, పక్క రోడ్లో కూడా కాదు, ఏమంటున్నాడు, పక్క గ్రామంకి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల ఉంటాయి, కట్టబడి ఉంటాయి. ఇంకా అంటున్నాడు, మీరు వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనా అని నా ఎడల అవి ప్రభువునకు కావాలి అని చెప్పవాలి. ఒకే మాట చెప్పండి వాళ్ళకి, ఇది ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. అంతే, ఒక మాట అనండి. వెంటనే అతడు వాటిని తోలి పెట్టును. చెప్పేస్తున్నాడు ప్రభు, ఖచ్చితంగా మబ్బిస్తాడు. చెప్పి వాడిని పంపెను. అంటే ఈ మాటలు మనకి ఒకటి అర్థమవుతున్నాయి ఏంటంటే, ప్రభు యొక్క సర్వ జ్ఞానాన్న గురించి మనకు అర్థమవుతున్నాయి. ఈ మాట మనకి ఎందుకండి అంత సంతోషం ఇవ్వాలి అని అంటే, ఏమండి, ఇంత జ్ఞానంతో నిన్ను నన్ను సరిగ్గా అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే. నిన్ను నన్ను సరిగ్గా అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే. నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ వచనాల్లో ప్రభు యొక్క జ్ఞానం ఏంటో అని అర్థమైందో, నేను ఇంకా వేరే భాగాలకు వెళ్ళాను. ప్రభు ఎక్కడెక్కడ ఆయన జ్ఞానాన్ని వివరించాడో చూస్తూ ఉంటే కొన్ని అద్భుతమైన విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తారండి. ఒకటి, పేతురు జీవితం. ఎవరి జీవితం? పేతురు జీవితంలో ప్రభు ఒక మాట అంటాడు పేతురుని. ఏంటో మీరే చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం జాగ్రత్తగా చదవందాం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకోండి. ఈ ఒక్క లైను ఒకసారి ఆలోచించండి. ప్రభు యొక్క జ్ఞానం ఏంటో నీకు నాకు అర్థమవుద్ది. సీమోను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈయన పేతురుతో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఏమండి, మనకు ఎవరికైనా సాతాను కనపడుతున్నాడు ఇక్కడ? మనకు కనిపించట్లే. మన వెనకన ఈ మనకు కనిపించిన ప్రపంచం అంటే ఒకటి ఉంది. ఆ కనిపించిన ప్రపంచం ఏంటంటే దురాత్మల సమూహం ఉంది. సాతానుగాడు ఉన్నాడు. నీకు నాకు కళ్ళకి కనిపించట్లే, కానీ స్పష్టంగా ఒకళ్ళు చూస్తున్నారు వాడిని. ఎవరు? ప్రభు చూస్తున్నాడు అనమాట. ఆయనకు తెలుసు ఈ టైంలో ఒకవేళ సాతాను ప్రభావం ఎవరి మీద ఉందన్నా, మనలో ఎవరి మీదన్నా ఉందన్నా, లేకపోతే ఒక దురాత్మ ఎవరినైనా అటాక్ చేయాలని చూస్తున్నా, ఎవరు చూస్తున్నారు చెప్పండి? ప్రభు చూస్తున్నాడు. నీకు నాకు అర్థం కాకపోవచ్చు సాతాను యొక్క అటాక్ ఏంటో, మన మీద ఏంటి, మన కుటుంబం మీద ఏంటి, మన సంఘం మీద ఏంటి, ఎటువంటి అటాక్ జరుగుతుందో నీకు నాకు అర్థం కాదు. కానీ అది చూస్తుంది ఎవరు చెప్పండి? ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. హీ నోస్. ఆయన అన్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సో వెంటనే ప్రభు ఏం చేశాడు? మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటాను. అయితే ఆ సాతాను ఎటువంటి దాడులు చేస్తున్నాడు ఏంటో నీకు నాకు అర్థం కాదేమో, కానీ ప్రభు అది చూశాడు. చూసి మన గురించి అంట తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడట? వేడుకుంటున్న విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంఘటన మనకి ప్రభువుని గురించి ఒకటి జ్ఞాపకం చేస్తుంది. ఆయన జ్ఞానం గురించి జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎంత సర్వజ్ఞాని అంటే, నీకు నీ కళ్ళు ఎదురుకుండా ఏం జరుగుతుందో కూడా ఒక్కోసారి మనం గ్రహించలేమో, కానీ అంటే సాతాను యొక్క దాడులేంటో అవన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అన్నమాట. మన గురించి తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మాట మనల్ని ఎంతో ఆదరించాలండి, ఎంతో ఆదరించాలి. ప్రభువా, నాకు తెలియకుండా సాతాను ఎటువంటి దాడులు చేస్తున్నాడు. సాతానుకు ఒక పేరు ఉంది, వేటగాడు. ఏంటి? ఎక్కడుంది చెప్పగలరా? కీర్తన 91లో ఏముంటుంది? వేటకాని ఊరి నుండి అని మనల్ని విడిపిస్తాడు. వేటగాడు అనే వెంటనే వేటగాడు ఎప్పుడు కూడా జంతువుకి కనిపించడు. గమనించారా మీరు? జంతువుకి దృష్టిలో పడితే జంతువు పారిపోద్ది. సో వేటగాడు ఇప్పుడు ఎలా ఉంటాడు?
కనిపించకుండా దాక్కొని ఉంటాడనమాట, అంతేనా? కానీ దేవుడు ఆ వేటగాడిని చూసి ఆ వేటగాడిని ఉరిలో నుండి పడకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన తప్పిస్తున్నాడు అనమాట. అది ఆయన జ్ఞానం. నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటున్నావు అంత క్షేమంగానే ఉందనుకుంటున్నావు, కానీ నీ వెనకన శత్రువు యొక్క దాడి ఎంత ఎక్కువ ఉందో ఆయనకు మాత్రమే తెలుసు. అంటే మనకు మామూలుగా గ్రహింపు బైబిల్ ప్రకారంగా శత్రువు దాడులు ఉంటాయి అని మాత్రమే మనకు తెలుసు, అంతేగాని అది ఎటు నుంచి ఎలాగ దాడి చేస్తున్నాడో అది నీకు ఏమాత్రం కూడా తెలియదు. సాతానట ఇక్కడ సీమోను అన్నవాడిని పేతుర్ని జల్లించేద్దాం అనుకుంటు. జల్లించడం అంటే అర్థం ఏంటి? విపరీతమైన శ్రమలు తీసుకొచ్చేసి కుదిపెద్దామని చూస్తున్నాడటండి. ఆ సంగతి పేతురికి ఏమాత్రం కూడా తెలీదు. అంత లైఫ్ అంతా బాగానే ఉంది, స్మూత్గా వెళ్తుంది కదా అనుకుంటున్నాడు. కాదు, ఎంత సాతాను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు అనమాట, నాకు తెలుసు ఆ సంగతి, సాతాను నిన్ను ఎలాగ జల్లిచేద్దామని చూస్తున్నాడు. అయితే నీ విశ్వాసం పోకుండా నేను నీకోసం ఏం చేస్తున్నాను? వేడుకోండి. అదే మన గురించి తండ్రి వద్ద ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన జ్ఞానం మనల్ని నిజంగా ఆదరించాలన్నమాట. ప్రభువా, నాకు నా పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ నా గురించి అంతా నీకు తెలుసు. శత్రువు ఖచ్చితంగా మన పైన ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? దాడి చేస్తానే ఉంటాడు. కానీ ప్రభుకు అది తెలుసు. మనల్ని తాకకుండా ఆయన మన గురించి తండ్రి దగ్గర ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. అది ఆయన జ్ఞానం, అది ఆయన జ్ఞానం. ఇంకోటి తెలుసా అండి, ఇస్కరేతు యోధ గురించి ఆలోచిస్తే వాడు సీక్రెట్గా ఒక పని చేస్తున్నాడు. ఏంటి? ఇస్కరేతు యోధ సీక్రెట్గా చేస్తాడు. ఏం పని? ప్రభుని బేరం పెట్టేశాడు అక్కడ బయటన అమ్మేయడానికి. ఎన్ని వెన్నాణ్యాలకి? 30 వెన్నాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాడు. వాడు తోటి శిష్యులతో ఉండేటప్పుడు ఏ మాత్రం కూడా డౌట్ రాకుండా బిహేవ్ చేశాడు అనమాట. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే పరిచర్యకి వెళ్ళిపోయేవాడు. కానీ బయటికి వెళ్ళి బేరము మాట్లాడుతున్నాడు అనమాట. 30 వెన్నాణాలు ఇస్తాం, ఇప్పటికే 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఈయనేదో రోమా రాజ్యాన్ని ఏదో పడగొట్టి రాజ్యం స్థాపిస్తే నాకు కూడా ఏదో పొజిషన్ వస్తుందేమో అని చెప్పి ఇంత ఆలోచించాను. కానీ 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయి కనీసం ఇతను నమ్మేస్తే 30 వెన్నాణాలన్నా వస్తాయి అని చెప్పి ఆల్రెడీ బేరం పెట్టుకుంటున్నాడు. వీడి రహస్య జీవితం ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. ఎలా బయట పెట్టాడో మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి చదువుతాం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయము అన్నమాట అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు డౌట్గా కూడా కాదు, మీలో ఒకడు నన్ను ఏం చేస్తారు? అప్పగిస్తారు. ఈ మాట అనేటప్పటికీ ఇస్కరియోతు వద్దకు ఎలా ఉంటుందండి? గుండు దడేలు మన ఉంటుంది. ఒర్రు బాబు, ఎంత సీక్రెట్గా చేస్తుండే వీడికి ఎలా తెలిసిపోయిందిరా అంటే, రహస్యమందు చూచు మీ తండ్రి అంటాడు. అంటే అర్థం ఏంటి? మన రహస్య జీవితం అంతా కూడా ప్రభువుకి తేటగా తెలుసు. అదే ఆయన జ్ఞానం. చూడండి, ఇప్పుడు చూడండి 22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించుచున్నవాడు. నాతో పాటు వాడు ఏం చేస్తాడంటే పాత్రలో చెయ్యి ముంచుతాడు. ఇంకా చూడండి, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పొట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పి. ఇక్కడ వరకు మీరు చూస్తే ప్రభు ఎంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పటికన్నా వాడు పశ్చాత్తాపడతాడని చెప్పి వాడు బ్రతుకుని బయటపడతాడు. ఇప్పటి వరకు నువ్వే యోధా, నువ్వే అన్నటోడు అన్నాడా? ఇక్కడ వరకు అనలే. ఎందుకు? పేరెత్తకుండానే ఇలాంటి మాటలు అంటున్నాడు. అలా పశ్చాత్తాపడతాడని, అతను అల్లరి చేయాలని కాదు, పశ్చాత్తాపడతారని మాటలు అంటున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తానంటున్నాడు. మళ్ళీ అన్నాడు రెండోసారి, నాతో పాటు చెయ్యి ముంచినాడే అంటున్నాడు. అది రెండోసారి. మరొకసారి ప్రభు నొక్కి చెప్పాడు. మూడోసారి అంటాడు, అలాంటోడు పుట్టకపోడు ఉంట మేలు. అంటే అర్థం ఏంటి? ఇది నీకు చాలా భయంకరమైన శిక్ష రాబోతుంది, నువ్వు పుట్టకపోయి ఉండే ఎంతో మేలు. ఎంత కఠినంగా ఎందుకు ప్రభు మాట్లాడాడంటే, ఇప్పటికన్నా పశ్చాత్తాపడతాడని. ఇంకా 4వసారి ఇంకా డైరెక్ట్గా చూడండి 25వ వచనం, ఆయన అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే, ఇట్స్ యూ. మీలో ఒక్కడు అని అన్నానే, ఆ ఒక్కడెవరో కాదు, నువ్వే. ప్రభు మీరు చూడండి, నువ్వే అని యోధా వైపు చెప్పినా సరే
పక్కనోళ్ళకి అవును ఈడా అన్న సంగతి అర్థం కాలేదు. ఎందుకు? అక్కడ యోధాని అల్లరి చేయడం ఆయన ఉద్దేశం కాదు, పశ్చాత్తాపడతాడన్నట్టే. నేను అనుకుంటున్నాను, నేనా అంటే నువ్వే అని కళ్ళలో కళ్ళు పెట్టి ఆయన అనుంటాడు. దీనికంటే ముందు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడండి. శిష్యుల పాదాలు కడిగినప్పుడు సీన్ ఎలా ఉంటుంది అంటేనండి, ఆ యూదులు వాళ్ళు ఎలా చేశారంటే మధ్యలో ఒక బల్ల ఉంటుంది, చుట్టూ కూడా అందరూ కూడా దాని మీద ఇలాగా ఆనుకుంటారనమాట, కాళ్ళు ఏమో వెనక్కి తన్ని పెడతారనమాట. అప్పుడు కాళ్ళు కడిగేవాడు వచ్చి ఏం చేస్తూ ఉంటాడు, వెనక నుంచి వచ్చి తువ్వాలు తీసుకొని నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళని నీటితో కడిగి మళ్ళీ తువ్వాలతో వాళ్ళ కాళ్ళు ఏం చేసేవారు, తుడుతారు. అది ఒక పనివాడు చేయాల్సిన పని. అలాంటి పాత్ర ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు ప్రభు తీసుకొని వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. పేతురు దగ్గరకు వచ్చినప్పుడేమో ప్రభు నువ్వేంటి నా కాళ్ళు కడగడం ఏంటంటే, అయితే ఇలా కడగకపోతే నీతో నాకు పాలు లేదు అని అంటే ప్రభు అయితే ఒక పని చేయండి అని మొత్తం స్నానం చేయించాను అన్నాడు ప్రభు. అంటే పేతురు తన మాటలు దుడుకుతున్నాం అన్నమాట. ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధా పాదాలు కూడా ఎవరు కడుగుతున్నారు ఇక్కడ, ప్రభు కడుగుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ఇస్కరియోతు యోధా హైట్లో ఉంటుంటాడు, పైనుంచి చూస్తున్నాడు, ప్రభు కూర్చొని కింద పాదాలు కడుగుతుంటే ప్రభు కింద నుంచి పైకి చూశాడు, ఇస్కరియోతు యోధా పై నుంచి కిందకు చూస్తున్నాడు. నాకు తెలిసి ఆ దృష్టిలో కూడా నేను అనుకుంటున్నాను నువ్వే, నీ గురించే నేను చెప్పాను, ఇప్పటికన్నా పశ్చాత్తాపడతావా అన్నట్టుగా ప్రభు బ్రతిమాలతో కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతో ఇస్కరియోతు యోధాతో మాట్లాడుతున్నాడు అండి. నిజంగానండి ప్రభు ఆయన అంత సర్వజ్ఞాని అంటే మన రహస్య జీవితం ఆయనకు తెలుసు. పాదాలు పెట్టి అడుగుతున్నాడు అన్నమాట, పశ్చాత్తాపడవా, నీ పాపాన్ని విడిచిపెట్టవా అని చెప్పి మన కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాడు అనమాట. అది ప్రభు యొక్క మనసు. ఆయన దగ్గర మనం ఏమీ దాయలేమండి. మన రహస్య జీవితం అంతా ప్రభుకి తేటగా తెలుసు. సాతాను దాడులేంటో ఆయనకు తెలుసు కాదు, మన రహస్య పాప జీవితం కూడా ఆయనకి తెలుసు. ఆయన మనల్ని పశ్చాత్తాపడమని బ్రతిమాలినప్పుడు కూడా అదే మనసుతో మళ్ళీ పశ్చాత్తాపడమని బ్రతిమాలుతున్నాడు అనమాట. యోధాకి కాళ్ళు కడుగుతూ సైతం ఇప్పటికన్నా మారవా, నువ్వన్నట్టే నువ్వే ఆ పని చేస్తున్నావు, మారు అని చెప్పి అంటే వాడు అలా చూసి వద్దు నాకు నువ్వొద్దు, నాకు ఆ 30 వెండాళ్ళకు కావాలి అన్నట్టుగా మనసును కఠినం చేసుకున్నాడు అనమాట. అంతే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు చూడండి. అయితే వెళ్ళి నీ పని త్వరగా చేసుకో అయితే అని అంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 13:27. యోహాను 13:27. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తమో అతన్ని అలా చెప్పెనో అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. డబ్బు సంచి యోధ ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుగొనమని బేదలకు ఏమైనా ఎమ్మని యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రివేళ. ఆ మాట చూడండి, లాస్ట్లో ఏమి రాశాడు? అప్పుడు రాత్రివేళ. రాత్రి అంటే ఏంటి? చీకటి. ప్రభు ఏమో పశ్చాత్తాపడమని అవకాశం ఇస్తే పశ్చాత్తాపడలేదు, నేను మారను అన్నట్టుగా బిగబెట్టేసుకున్నాడు. ఆఖరిగా చెరక ముంచి చేతికిచ్చి సహితం అడుగుతున్నాడు, ఇదిగో మళ్ళొకసారి అడుగుతున్నాను, ఇప్పటికన్నా మారు మనసు పొందవా అని. నేను మారు మనసు పొందనని చెప్పి బిగబెట్టేసుకున్నాడు. వెంటనే వాళ్ళు ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడు. వాడు ప్రభు వెంటనే అన్నాడు, అయితే మారు మనసు పొందంటే వెళ్ళు అని చెప్పి నువ్వు చేయాల్సిన త్వరగా చెయ్యి అని అంటే వాడట ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడట. రాత్రి వేళ అని ఎందుకు అంటున్నాడు తెలుసా? అక్కడ మనకి ఆ ఇమేజ్ నేర్పిస్తుంది ఏంటంటే, నాకు ఆ ప్రభు వెలుగొద్దు, నాకు చీకటి జీవితమే కావాలి అన్నట్టుగా అది కోరుకొని అందులోకి వెళ్ళిపోయాడు అన్నమాట. అది ప్రభు మనల్ని పశ్చాత్తాపడమని చెప్పేటప్పుడు అదే అంటాడు, నీ బ్రతుకంతా నాకు తెలుసు, నేను సర్వజ్ఞానిని, నీకు 2 అవకాశాలు ఇస్తాను, అయితే నువ్వు నా వెలుగులోకి వస్తావా లేదా నీకు ఆ పాత జీవితం కావాలా తేల్చుకో. మనం ఆ వాక్యాన్ని అన్న చెరకని చేత పట్టుకున్నప్పుడు మనం నిజంగా దేవుడికి లోబడి బిడ్డలం అయితే ఏం చేస్తాం చెప్పండి? ప్రభువా ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ బల్ల దగ్గర ప్రభు అడిగిన మాట, ఇప్పుడు మనం కూడా బల్ల దగ్గరికి వెళ్ళకపోతున్నాం, అదే టైంలో మనల్ని కూడా ప్రభు అదే అడుగుతాడు, ఇదిగో నీ వాక్యాన్ని నీ చేతికి ఇచ్చాను, ఇప్పటికన్నా పశ్చాత్తాపడతావా అంటే పశ్చాత్తాపడి ప్రభు నాకు నీ వెలుగే కావాలి, నీ మార్గమే కావాలని చెప్పి తీర్మానం చేసుకొని మనం బల్లో పొందాలి. అంతేగాని నాకొద్దు, నా పాత జీవితమే నాకు కావాలి, నా మురికి జీవితమే నాకు కావాలి అని అంటే ప్రభు అంటాడు, నువ్వు చేసుకునేది త్వరగా
చేసుకో, వెళ్ళిపో బయటికి అంటాడు. అంతే. ఆడు ఎలాగైతే ఆ రాత్రి వేళ చీకట్లోకి వెళ్ళిపోయాడు, మనం కూడా చీకటి కోరుకొని చీకట్లోకి వెళ్ళిపోయి అంత దుస్థితి మరి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వజ్ఞాని. ఆ సర్వజ్ఞాని అన్న మాట మనకి ఒక రకంగా భయం తీసుకురావాలి, ఒక రకంగా సంతోషం తీసుకురావాలి. భయం ఎందుకు, సంతోషం ఎందుకు? సంతోషం ఎందుకంటే ఆయనకి నా కష్ట పరిస్థితులన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు. మరి భయం ఎందుకు? నా పాప జీవితం కూడా ఆయనకి తెలుసు, పశ్చాత్తాపడడానికి ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు నేను పశ్చాత్తాపడాలన్న భయం మనలో రావాలి. అది సర్వజ్ఞానం. సర్వజ్ఞాని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గత వారం మనం ప్రకటన గ్రంథం ధ్యానించాం కదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన దీపస్తంభాల మధ్యన సంచరిస్తున్నాడట. ప్రభు ఎక్కడ సంచరిస్తున్నాడు? దీపస్తంభం అంటే దేనికి సాదృశ్యం? ఆ 7 దీపస్తంభాలు దేనికి సాదృశ్యం? 7 సంఘాలకి సాదృశ్యం. ఈ సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సంఘంలో ఏం జరుగుతుందో అంతా ఆయనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఎఫ్ఎస్సి అన్న సంఘానికి రాసినప్పుడు కొన్ని విషయాలు ఆయన అభినందిస్తున్నాడు. మీరు చాలా మంచిగా ఉంటున్నారు, మీరు అంతా అని చెప్పి వాళ్ళు చేస్తున్న మంచి విషయాలు బట్టి అభినందిస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఉన్న పాపాలు కూడా చూపించి మీరు ఈ విషయంలో మారు మనసు పొందాలని కూడా చూపిస్తాడు. అంటే అర్థం ఏంటి? మన భక్తి జీవితం ఆయనకి తెలుసు, మనలో ఉన్న పొరపాట్లు లోపాలు కూడా ఆయనకి తెలుసు. ఆయన దగ్గర దాగేదేమీ లేదు. మన మధ్య కూడా ఎవరు సంచరిస్తున్నారు చెప్పండి? ప్రభు సంచరిస్తున్నాడండి. మన అందరి మధ్య నుంచి సంచరిస్తున్నాడు. నీ జీవితం తెలుసు. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఆ వాక్యం తీసుకొచ్చి మనతో మాట్లాడతాడు అన్నమాట. నీకోసమే చెప్పిస్తున్నాను, ఇదిగో నీకోసమే నేను చెప్పిస్తున్నాను, నువ్వు మారు అని చెప్పినట్టుగా ఇస్రాయేలు యోధతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో నాతో కూడా ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతున్నాడు. మనం దాగలేము, ఎందుకంటే ఆయన నేత్రాలు అంటే అగ్ని జ్వాలలు వంటివంట. అంటే అర్థం ఏంటి? ఆయనకు అంతా తెలుసు. ఇప్పుడు చూడండి, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఎంఆర్ఐ స్కాన్ ఎలా చూస్తే నీకు ఏం కనిపించదు, అంతా బాగానే ఆరోగ్యంగా ఉన్నావు అనుకోండి. స్కాన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ రేస్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న పరిస్థితి అంతా కూడా బయటన సినిమా తీసి పెట్టేస్తుంది అనమాట. అయ్యో బాబా ఎంత ఉందో లోపల అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. దేవుడు ఆయన ఐస్ అలాంటివి అనమాట, అగ్ని నేత్రాలు అనమాట, లేజర్ బీమ్స్ లాగా వెళ్ళిపోతాయి లోపలికి. మన బ్రతుకంతా చూపించి మనకు బయటికి తీసుకొచ్చి ఇది నీ బ్రతుకు, పశ్చాత్తాపడు అని చెప్పి మన దగ్గర తీసుకొస్తా. అది ఆయన జ్ఞానం. సో నా జీవితం ఎవరికి తెలియదులే, రహస్యంగా ముందుకు వెళ్ళిపోతుందిలే, ఇది వర్కౌట్ అవుతుందండి. దేవుని దగ్గర ఆయన వాక్యం దగ్గర దేవుడు పరిచేస్తాడు మన జీవితాన్ని. ఇదిగో నువ్వు మారాల్సింది ఎంత ఉంది అని చెప్పి వాక్యం ముందు పరిచేస్తాడు. అది ఎందుకంటే ఆయన సర్వ జ్ఞాని. అది ఇక్కడ మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. రెండోది, ప్రభుని గురించి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటేనండి, ఆయన మనరాజు. ఆయన ఎవరండి? ఆయన మనరాజు. ఆ మన అన్న మాట మనం చూద్దాం. మళ్ళీ జకర్యాకి వెళ్ళిపోదాం. జకర్యా 781 పేజు. జకర్యా 9వ అధ్యాయంలో మీ రాజు 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు. చాలు. ఆ ఎవరు రాజు? ఆయన నీ అన్న మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన మన రాజు కాబట్టి మనం ఎంతో సంతోషించాలట. రాజు మంచోడే, కానీ వేరే దేశానికి రాజు, మీ దేశానికి కాదు. అలాంటప్పుడు మనకి ఇంకేం సంతోషం, బాబాయ్ నేను ఆ దేశంలో ఉంటే ఎంత బాగుంటారో బాబు అనుకుంటాం. కాదు, ఈ రాజు అంట. ఎవరు రాజు అంటండి? మన రాజు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలట. ఈ రాజు మన రాజుగా ఉండి ఆయన ఏం చేస్తాడో మనం ఆలోచిద్దాం. అసలు ఈ జకర్యా కాంటెక్స్ట్ ఏంటండి? ఏ సందర్భంలో ఈ జకర్యా గ్రంథాన్ని రాశారు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు బబులోను ఉన్న చెర నుంచి వచ్చేసారండి. బబులోను చెర నుంచి ఎక్కడికి వచ్చారు? వాళ్ళ సొంత ఊరు ఏది? కనాన్ దేశం. వాళ్ళ పట్టణం ఏది? యెరూషలేము అన్న పట్టణం. వచ్చేసారు, అంత బాగానే ఉంది. కానీ ఆ దేశానికి కోట కూడా లేదు. బబులోను చెర వెళ్ళేటప్పుడు ఈ దేశం అంతటిని కాల్చేశారనమాట. నెబుకద్నెజర్ రాజు ఏం చేశారు? మొత్తం అంతా కాల్చేశారు. సో పట్టణం అంతా కాల్చబడి ఉంది. టైం ఎంత పట్టిందండి అంటే 70 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. 70 రోజుల తర్వాత కాదు, 70 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు చూడండి, మీ ఇల్లు తాళాలేసి మీరు వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత వచ్చారనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లుప్పుడు ఎలా ఉంది? అలా ఉంటుందా? దుమ్ము పట్టేసి బాబోయ్ భయంకరంగా ఉందండి ఇల్లు అంతా, ఇదంతా శుభ్రం చేసుకో అలా ఉందన్నమాట. అసలే కాల్చబడింది. 70 సంవత్సరాల తర్వాత వీరు వెనక్కి వచ్చారు. నివసించడానికి ఏ రకంగా ఉపయోగంగా లేదనమాట. సో ఒకటి, దేశము నివసించడానికి ఉపయోగంగా లేదు, అదొక బాధ వాళ్ళకి. రెండోది ఏంటంటే కోట కూడా సరిగ్గా లేదు.
బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు అటాక్ చేస్తారన్న భయంతో వాళ్ళు ఉన్నారనమాట. అలాంటప్పుడు వీళ్ళు నిరాశ వచ్చి, అయ్యో అక్కడ ఉంటేనే బాగుండేది, బబులోన్లోనే, అనవసరంగా ఇక్కడికి వచ్చామని చెప్పి అలా నిరాశకి వెళ్ళిపోతున్న టైంలో ఆయన ధైర్యపరుస్తూ రాస్తున్న మాటలు జకరియా గ్రంథం అన్నమాట. ఇది ఆ రాజు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ దేశానికి వచ్చారు కదా, మీ రాజు గురించి చెప్తాను విను, ఎందుకు మీరు సంతోషించాలని చెప్పి 9 విషయాలు రాస్తాడండి ఇక్కడ ఆ రాజు గురించి. ఓకే, నేను త్వరగా చెప్తాను, సింపుల్గా నేను చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఆ రాజును గురించి. ఈ రాజును గురించి ఇక్కడ రాసిన మాటలు ఏంటంటే, ఒకటి, ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఎక్కడ రాస్తుందో చూడండి, 9వ వచనంలో ఉంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసం ఉండండి, ఎందుకు నీ రాజు నీతిపరుడు రక్షణగలడు దీనుడు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజును బట్టి నువ్వు ఎందుకు సంతోషించాలంటే, ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. నిన్ను పట్టించుకొనని రాజు కదా ఆయన, నిన్ను పట్టించుకొని నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ దగ్గరకు వస్తున్నాడు రాజు. కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషంగా ఉండు, బీ హ్యాపీ బికాజ్ యువర్ కింగ్ ఇస్ కమింగ్ అని నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ పత్రికలో కూడా ప్రభునందు ఆనందించు, మళ్ళా చెప్తున్నాను ఆనందించు. ఎందుకు ఆనందించాలంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నేను కలుసుకుంటానికి నీ దగ్గరకు వస్తున్నాడు, హీఈస్ నియర్. అలాగే ఇక్కడ అదే సత్యాన్ని అంటున్నాడు అనమాట, నీ రాజు నిన్ను కలుసుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నాడు, కాబట్టి సంతోషి. అసలు ఈ సంతోషించుడు అన్న మాట దేనికి ఉపయోగించేది అంటేనంటండి, అంటే తన ఒరిజినల్ వర్డ్ ఏంటంటే, ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు తను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉండదో అంతగా వీళ్ళు ఏం చేయాలట? సంతోషించాలంట. ఒక పెండ్లి కుమారుడు తను కలుసుకోవడానికి వస్తున్నాడని చెప్పి పెండ్లి కుమార్తె ఎంత సిద్ధపడి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుందో అలా ఎదురు చూడండి మీరు. ఎందుకంటే ఆ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. అయితే ఒక కారణం ఏంటంటే, ఆ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు నిన్ను కలుసుకోవడానికి, దాన్ని బట్టి సంతోషించాలి. ఈ రాజు గురించి ఇంకోటి ఏంటంటే, ఆయన నీతిగల రాజు. చూడండి 9వ వచనం మధ్యలో ఉంటుంది, నీ రాజు నీతిపరుడు. ఆయన ఎవరైనా అవినీతిపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, ఆయన చాలా నీతిమంతుడు అన్న మాటకు అర్థం ఏంటంటేనండి, ఇంగ్లీష్లో నీతి అన్న మాటని రైచస్ అంటారు. రైచస్ అన్న మాట స్పెల్లింగ్ ఎలాగంటే RIGHT అని ప్రారంభమై ఉంటుంది అనమాట. రైట్, RIGHT అంటే ఏంటి? రైట్ అంటే ఆయన ఎప్పుడు ఏది చేసినా కరెక్టే చేస్తాడు, రైటే చేస్తాడు. నీకు ఆయన అన్యాయం చేయడు, నీకేది మేలో నీకేది మంచో ఆయన అదే చేస్తాడు. ఆయన నీతిపరుడు. ఆయన నీకు అన్యాయం జరగడు, నీకు అన్యాయం జరిగిందా నీకు పక్షాన నుండి న్యాయం తీరుస్తాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన నీతిపరుడు ఆయన. కాబట్టి నువ్వు సంతోషించు, ఆ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన నీతిపరుడు ఆయన. చూడండి, బైబిల్లో మనం చాలా రాజుల పేర్లు చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న రాజుల పేర్లు గురించి చెప్పండి. సౌలు ఫస్ట్ రాజు, తర్వాత దావీదు, తర్వాత సొలోమోను, తర్వాత రెహబాము, యెరోబాము ఇలా వచ్చారు. తర్వాత ఇంక బోల్డెన్ రాజులు వచ్చారు. ఈ రాజులందరినీ మీరు గమనిస్తేనండి, ఏ ఒక్కళ్ళు కూడా నీతివంతులు కాదండి, అందరూ పాపాలు చేసిన వాళ్ళే, ఎవ్వరు న్యాయవంతులు కాదు. ఈవెన్ మనం పాత గ్రంథంలో ఏంటి, ఈవెన్ నెబుకద్నెజర్ రాజు ఏంటి, వరల్డ్ కింగ్డమ్స్ ఆలోచిద్దాం. నెబుకద్నెజర్ రాజు తర్వాత ఆయనేమో బబులోన్ రాజు, తర్వాత మాదీల పార్సికల్ రాజ్యం వచ్చింది, అక్కడ కోరేష్ అన్న రాజు, తర్వాత గ్రీస్ అన్న రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ ద గ్రేట్, తర్వాత రోమా. ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు వచ్చినా కూడా ఈ రాజ్యాలన్నీ కూడా కూలిపోయాయి. ఎందుకంటే కూలిపోయాయి అంటే, ఏ రాజు కూడా నీతిపరుడు కాదు, అందరూ పాపాలు చేసిన వాళ్ళే. కానీ ఒకే ఒక్క రాజు నీతిపరుడు, న్యాయవంతుడు, యేసు ప్రభువు ఉన్నాడు. అలాంటి రాజు నీతిపరుడు, నీకు ఏది రైటో అదే చేస్తాడు నీ జీవితంలో, అన్యాయం జరగనివ్వడు. అలాంటి రాజు వస్తాడు నిన్ను కలుసుకోవడానికి, కాబట్టి సంతోషంగా ఉండు. ఆ రాజు నీతిపరుడు. ఇంకోటి రక్షణ గలవాడు. ఆయన ఎవరైనా రక్షణ గల. ఈ రక్షణ మాట గురించి ఆలోచిద్దాం. ఈయన రాజు నీతిపరుడు అండి. సో ఆయన రాజ్యం కూడా ఎలాంటి రాజ్యం చెప్పండి? ఆయన నీతిపరుడు, ఆయన రాజ్యం కూడా ఎలా ఉంటుంది? నీతిగా ఉంటుంది. ఆ రాజ్యంలో నివసించే మనుషులు కూడా ఎవరై ఉండాలి? నీతిమంతులు అయ్యే ఉండాలి. కానీ నీలాంటి నాలాంటి పాపులకి ఆ నీతి రాజ్యంలో స్థానం లేదు. ఎందుకంటే అది నీతి రాజ్యం, మనమేమో పాపులు. నీతి అంటే ఏ పాపము లేనివారు, పవిత్రులు అన్నమాట. మనలో ఎక్కడ ఉంది పవిత్రత? కాబట్టి ఆ రాజు రక్షణ గలవాడై ఉండాలి. దేని నుంచి రక్షించాలి? ఆ పాపము నుంచి మనల్ని రక్షించి మనల్ని నీతిమంతులుగా చేయాలి. అలా చేయాలంటే ఆయన ప్రాణం పెట్టాలి. రాజు ప్రాణం పెడతాడా?
ఏ రాజు మామూలుగా అయితే ప్రాణాలు పెట్టడే. ఇప్పుడు చూడండి, యుద్ధంకి వెళ్ళామనుకోండి, బట్టలకి ఏం చెప్తాడు, అరే మీరన్నా చచ్చిపోండి కానీ నన్ను బతికించండి అంటాడు, అంతేనా? లేకపోతే మీరు అందరూ ఉండండి నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్పి ఏ రాజుని ముందుకు వస్తాడండి? లేదే. బాడీ గార్డ్స్ ఉంటారు రాజుకి. బాడీ గార్డ్స్ అంటే ఏంటి అర్థం? బాడీ గార్డులు ఏం చేయాలి? వాళ్ళన్నా చచ్చిపోవాలి, కానీ మాత్రం ఆ విఐపి మాత్రం ఆయనకి హాని జరగకూడదు అనమాట. అదే బాడీ గార్డ్స్ పని. అందుకోసం అంత జీతాలు ఇస్తారు వాళ్ళకి. కానీ ఇక్కడున్న రాజు అటండి రక్షణ గలవాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని పాపాల నుంచి రక్షించడానికి ఆయన మన కొరకు ఏం చేస్తాడు? ప్రాణం. ఎందుకు చండి అంటే పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యంలోకి చేర్చుకోవాలన్నమాట. సో ఆయన నీతిపరుడు, ఆయన రక్షకుడు. ఇంకో మాట అంటున్నాడు చూడండి, ఆయన దీనుడైన. ఆ రాజు ఎలాంటి ఆయన? దీనుడు. దీనుడు అన్న మాటని ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే సాత్వికం అన్న మాట ఉంటుంది. నీ రాజు సాత్వికుడు. మనం కొత్త నిబంధనలో చూస్తే ఇదే దీనుడు అన్న మాటని సాత్వికుడు అన్న మాట రాయబడి ఉందన్నమాట. సాత్వికం అంటే అర్థం ఏంటంటేనండి, ఈ రాజు నీతిపరుడు. నీతిపరుడితో పాటు ఈయనకి లక్షణం కంపల్సరీ ఉండాలన్నమాట. ఏ లక్షణం అది? సాత్వికం అన్న లక్షణం. అది ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాలి మన కొరకు అంటున్నాం. యేసు ప్రభుని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. పిలాతు చాలా ప్రశ్నలు వేశాడు. అప్పుడు ప్రభు ఎలా ఉన్నాడట? మౌనంగా ఉన్నాడంటండి. ప్రభు ఎన్నో అన్యాయంగా ఆయన్ని నిందిస్తున్నారు, అన్యాయమైన నిందలు ఆయన మీద మోపుతున్నారు, కానీ ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడండి. మనకు డౌట్ రావాలి, ఏమండి యేసు ప్రభు తను తప్పించుకోవడానికి తన కేసు తను వాదించుకోలేడా? చెప్పండి. యేసు ప్రభు తన కేసు తను వాదించుకోలేడా? పిలాతు ముందు ఆయనగా నోరెత్తి 2 ప్రశ్నలు వేసాడు అనుకోండి తిరిగి, ఇంకా పిలాతు కూడా ఏమీ చేయలేడు. తన కేసుని ఆయన వాదించుకోగలడు, ఎందుకంటే ఆయన సర్వ జ్ఞాని కాబట్టి. ఇంకోటి, యేసు ప్రభు ఆయన శత్రువుల్ని తిరగబడి కొట్టలేడా? చెప్పండి. కొట్టగలడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ సైనికులను తీసుకుని వచ్చి నజరేయుడైన యేసు ఎవరు అంటే ప్రభు ఆ మాట అన్నాడట, నేనే అని అన్నాడంట. ఒకే మాట. ఏమన్నాడు? ఆ నేనే అన్నప్పుడట సైనికులట వెనక్కి అంత దూరం దబేలు పడ్డారటండి. ఆయన ఏమనలేదు, తొయ్యలేదు, ఏమి లేదు, నేనే. అది ఆయన పవర్. ఇప్పుడు పాయింట్ ఆలోచించండి. కొట్టాలంటే కొట్టగలడు, కానీ కొట్టలేదు. వాదించాలంటే తిరిగి ఆయన వాదించగలడు, కానీ వాదించలేదు, మౌనంగా ఉన్నాడు. చేయగలిగి చేయకుండా అలా మౌనంగా ఉన్నాడు. చూసారా? ఆ మౌనంగా ఉన్న లక్షణాన్ని ఏమంటారంటే సాత్వికం. చేయగలిగి చేయకుండా. ఎందుకంటే అలా మౌనంగా ఉన్నాడు అండి అంటే నీ కోసం, నా కోసం. నిజంగా ఆయనకి సాత్వికం అన్నది లేదనుకోండి, నీతిపరుడే, ఆయనలో ఏ దోషం లేదు. ఆయన తండ్రితో ఒక మాట అంటాడు, నువ్వు నాలో ఏ కారణాన్ని బట్టి నువ్వు నన్ను శిక్షిస్తున్నావు చెప్పు అని చెప్పి తండ్రిని అన్నాడు అనుకోండి. తండ్రి ఏమంటాడు చెప్పండి? ఆయనే అన్నాడు, నీవు నా ప్రియ కుమారుడు, నీ అందరూ నేను ఆనందిస్తాను. ఎంత ఆనందిస్తున్నా నా మీద ఎందుకు సిలువ వేస్తున్నావు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు తేపికి తండ్రితో వాదించాడు అనుకోండి. ఇంకా తండ్రి ఏమనలేడు అనమాట. ఇంకా అయితే నేను ఇంకా నిన్ను సిలువ వేయలేను అంటాడు. ఆయనకు తెలుసు అన్యాయంగానే ఆయన మీద జరుగుతుంది, వీళ్ళందరూ అన్యాయంగానే ఆయన శిక్షిస్తున్నారని తెలుసు. తండ్రి ఒప్పుకున్నాడు అది మన రక్షణ నిమిత్తం. కొట్టగలిగి కొట్టకుండా, వాదించగలిగి వాదించుకొని మౌనంగా సిలువను భరించాడు. ఒకే ఒక కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి. అందుకోసం ఆయనకి సాత్విక అన్న లక్షణం అంతా ముఖ్యం అన్నాడు. సో ఈ రాజు బట్ ఎందుకంటే మనం అంతా ఆనందించాలి, సంతోషించాలంటే ఒకటి మన దగ్గరకు వస్తున్నాడు ఆయన మనం కలుసుకోవడానికి, 2 ఆయన నీతిపరుడు, ఆయన ఇంకా రక్షణ గలవాడు, ఇంకా దీనుడైన ఇంకా 4 కదా. ఇంకోటి ఏంటంటే ఆయన నీ పైన దృష్టి ఉంచాడట. ఆయన నీ పైన ఏం చేశాడట? లక్ష్య పెట్టాడట. ఎక్కడుందంటే 2వ వచనం చూడండి. అదే 9వ అధ్యాయం 2వ వచనం జకర్యా. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు గనక. అబ్బబ్బబ్బా, ఆ మాట చూసారా? మన మీద ఏం పెడుతున్నాడంట? లక్ష్య పెడుతున్నాడంట. 8వ వచనంలో కూడా నేను కన్నులారా చూచిత్రి అంటున్నాడు. చూడండి ఆ మాట ఉంది, నేను కన్నులారా లక్ష్య పెట్టడం అంటే ఏంటంటే అర్థం? లక్ష్య పెట్టడం, ఆయన దృష్టి మన మీద ఉంచాడంటండి. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మీద ఏం పెడతారు? దృష్టి పెడతారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఉన్నారనుకో, మీ పిల్లలు అక్కడ తిరుగుతారనుకోండి, వేరేవాడు పట్టించుకోకపోయినా మీ దృష్టి మాత్రం ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది?
ఆ పిల్లడేటి అటు వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అలా మీ దృష్టి మాత్రం అటే ఉంటుంది. పక్కన వాక్యం వెంటనే మీ దృష్టి ఏం చేస్తున్నాడు చూస్తూనే ఉంటారు. దేవుడు అంటండి, ఆ రాజు ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే తెలుసా? మన మీదే ఉంది. నా బిడ్డ ఏం చేస్తున్నాడు, నా బిడ్డకి ఏంటి అవసరం, ఆయన ఆలోచన నీ గురించి ఆయన చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తు ఆయనపై వేయండి. ఆ మాట చూడండి, ఆ రాజు నిన్ను అంతగా పట్టించుకుంటున్నాడు. ఆయనకు మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన దృష్టి అంతా మన పైన ఉంచాడండి. అందుకోసం సంతోషించాలి. కొంతమంది రాజులు ఉంటారు, కనీసం ఏమవుతుందన్న జనం వాళ్ళకి అనవసరం అన్నమాట. కాదు, ఈ రాజు అలా కాదు, నీ మీద ఆయన దృష్టి ఉంచాడు. ఈ టైంలో కూడా నీకేది అవసరం కూడా ఆయనకి తెలుసు. ఆయన ఇంకా అవి కూడా మనం చూడబోతున్నాం. ఏమండి, ఎంతగా పట్టించుకున్న ఆ ప్రభుని మనం ఎంత ధన్యులమో మనం ఆలోచించాలన్నమాట. దృష్టి ఉంచాడు కాబట్టి నీకు ఏది అవసరమో కూడా ఆయనకి తెలుసు. మరి మనం మత్తయి సువార్తలో ప్రభు అంటాడు కదండి, అన్ని జనులు వీటి విషయమై విచారిస్తారు, ఎందుకంటే వారికి తండ్రి లేడు. మీకెవరున్నారు? పరలోకపు తండ్రి ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందో వాటి గురించి మీరు అసలు చింతించదు అంటున్నాడు అనమాట. ఎందుకు అంత ఖచ్చితంగా ప్రభు చెప్పాడు అంటే, ఆయన మనల్ని మీద దృష్టి ఉంచాడు. ఆయనకు తెలుసు నీకేం కావాలి. నీకు పెండ్లి కావాలా? ఆయనకు తెలుసు. నీకు ఉద్యోగం కావాలా? ఆయనకు తెలుసు. నీకు ఆరోగ్యం కావాలా? ఆయనకు తెలుసు. నీకు వస్త్రం కావాలా? ఆయనకు తెలుసు. నీకు ఆదరణ కావాలా? ఆయనకు తెలుసు. నీకు హెచ్చరిక కావాలా? అది కూడా ఆయనకి తెలుసు. ఒక గొర్రెల కాపరి గొర్రెల మీద ఎలాగైతే దృష్టి ఉంచుతాడో, ఏది తప్పుపోతుందో, ఏది కుంటుతుందో, ఏది నడవలేకపోతుందో, ఎలాగైతే దృష్టి పెడతాడో వాటి మీద, దేవుడు నీ మీద నా మీద కూడా ఏం పెడుతున్నాడు? ఆయన దృష్టి ఉంచుతున్నాడు. ఆయన నీ మీద లక్ష్యం ఉంచే దేవుడు ఆయన. అందుకండి అదండి ఆయన మన రాజు. ఇంకా తెలుసా, మన శత్రువుల్ని ఆయన హతము చేస్తాడట. ఇక్కడ మన 9వ అధ్యాయంలో మనం చూస్తే ఈ రాజుని గురించి ఇశ్రాయేల్ ప్రజలేమో వారి చుట్టూ ఒక 10 రాజ్యాలు ఉన్నాయంటండి. ఆ రాజ్యాలను చూసి భయపడుతున్నారు. మేమేమో బబులోను చెర నుంచి వచ్చాం, ఈ చుట్టూ ఏమో ఈ రాజ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాజ్యాలు, వీళ్ళు ఏం చేసేస్తారో అని చెప్పి భయపడుతున్నాడు. ఇంతకీ మీరు ఎలా చెప్పారండి అంటే, ఈ జకరియా 9వ అధ్యాయంలో 10 రాజ్యాల పేర్లు ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా? ఏ రాజ్యాలు పేర్లు చెప్పగలరా? ఇక్కడ మొదటి వచనంలోనూ 2 పేర్లు ఉంటాయి చూడండి. హద్రాకు దేశమును గురించి, దమస్కు పట్టణములు. సో ఏ రాజ్యాలు అక్కడ? హద్రాకట, ఇంకా దమస్కట. ఇంకా చూడండి మీరు కొంచెం కిందకి వెళితే తూరు సీదోను ఉంటుంది. 2వ వచనం చివరిని చూడండి. ఇంకో హమ్మాతు అన్న మాట కూడా ఉంటుంది చూడండి. దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమ్మాతును, ఇంకా తూరు సీదోను. ఇప్పటికే 5 అయిపోయి చూసారా. ఇంకా 5వ వచనం చూడండి, అష్కేలోను అని ఉంటుంది, ఉందా? అష్కేలోను, దాని జాడిన గాజా, దాన్ని చూచి బహు వణుకుడు, ఎక్రోను. రైట్, వెరీ గుడ్. 6వ వచనంలో ఏమన్నా చూడండి, అష్దోదులోను, ఫిలిస్తీన్ అని కూడా ఉంటుంది చూడండి 6th verseలో ఫిలిస్తీన్. సో ఎన్ని వచ్చాయి మొత్తం? 10 రాజ్యాలు. మీరు లెక్క పెడితే 10 ఉంటాయి. సో ఈ 10 రాజ్యాలు ఎక్కడున్నాయంట? ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ దేశానికి కనాను చుట్టూ ఉన్న రాజ్యాలు అన్నమాట. ఇశ్రాయేల్ భయపడిపోతున్నారు. అమ్మో, మేము కొత్తగా వచ్చాం బబులోను దేశం నుంచి, బానిసలు, అదే అక్కడంతా కూడా శ్రమ అనుభవించి వచ్చాం, మాకు యుద్ధాలు చేయడం రాదు, ఏం రాదు, ఈ 10 రాజ్యాలు మా మీద పడిపోతే మేమేమైపోతామని చెప్పి భయపడుతూ ఉంటే ప్రభు అంటాడు, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళని హతము చేసేది నేను అని చెప్పి 2 నుంచి 4 వచనాల్లో ఎలా హతం చేస్తాడు ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 2వ వచనం చూడండి. ఎలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రం వారందరినీ లక్ష్యపెట్టేవాడు కనుక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న హమాతుల గురించి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గురించి అది వచ్చిన చూడండి. తూరు సీదోనులకి ఏముందట? బాగా జ్ఞానం ఎక్కువైపోయిందట. జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను, చాలా తెలివైన వాళ్ళు. ఇంకా తూరు పట్టణం వారు ప్రాకారం గల కోటను కట్టుకుని, సో వాళ్ళకి ఇంకా ఏముందట? ప్రాకారం కోట ఉందట. ఇంకా ఇసుక రేణువులో అంత విస్తారముగా వెండి, బాబు డబ్బు కూడా ఎక్కువైపోయింది. వీధుల్లోని కనువంత విస్తారముగా సువర్ణము, బంగారం ఎక్కువైపోయింది, సమకూర్చుకున్నారట. బో అయితే దేవుడు 4వ వచనం వాళ్ళు ఏం చేస్తారు చూడు. యెహోవా సముద్రమందు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు కాల్చి పడేస్తాను.
కోటగోడలు కట్టుకొని, లేకపోతే ఏది ఉన్నాయి, ఎంత డబ్బు ఉన్నాయి, శత్రువులు, నేను నీ రాజుని, ఆడెవడన్నా నిన్ను తాకనిస్తానా? శత్రువులు నేను ఏం చేస్తాను? నాశనం చేస్తాను. చూడండి ఎన్ని విషయాలు నేర్చుకున్నాను చెప్పండి ఈ రాజుని గురించి. ఆ రాజు ఏంటేం చేస్తాడట? ఆయన మన రాజు ఏం చేస్తాడట? ఒకటి, మనం కలుసుకోవడానికి వస్తాడు. ఆయన ఎవరు? నీతిగల రాజు, మనకు న్యాయం చేస్తాడు. ఇంకా రక్షణ గలవాడు, మనల్ని రక్షించి ఆయన నీతిగల రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఇంకా ఆయన సాత్వికుడు, దీనుడు. కాబట్టి ఆయన మౌనంగా ఉండి మన కోసం ఆయన ప్రాణము పెడతాడు. వాదించకుండా, తిరిగి కొట్టకుండా మౌనంగా భరించిన ఆ మంచి రాజు ఆయన. ఇంకా మన మీద దృష్టి ఉంచి లక్ష్య పెట్టి, ఈ టైంలో కూడా నీ మీద నా మీద దృష్టి, ఎవరిని పట్టించుకోవట్లేదండి నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, నీ మీద లక్ష్య పెట్టింది ఎవరు తెలుసా? దేవుడు, నీ రాజు నీ మీద లక్ష్యం ఉంచాడు. నీకేది అవసరమైంది తెలుసు. ఇంకా మన శత్రువుల్ని ఆయన ఏం చేస్తాడండి? హతము చేస్తాడట అండి. చూడండి 7దండి ఇంకో మంచి మాట ఏంటంటే, అదే శత్రువులనంట కొంతమందిని ఆయన మళ్ళీ ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడంటండి. ఇప్పుడు సాధారణంగా మనం ఫిలిస్తీన్లు అనే వెంటనే వాళ్ళని ఎలాగ చూస్తాం చెప్పండి? శత్రువులుగానే చూస్తాం, అంతేనా? ఇశ్రాయేలు ఫిలిస్తీన్కి యుద్ధం జరిగిందంటే ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, ఫిలిస్తీన్లు అంటే శత్రువులుగానే చూస్తాం. ఇద్దరిలో ఎవరు గెలాలని కోరుకుంటాం? ఇశ్రాయేలే గెలాలండి అని మనం కోరుకుంటాం, దేవుని బిడ్డలండి అని అంటాం. కానీ ఈ ఫిలిస్తీన్ల గురించి ప్రభు ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఇక్కడ 8వ వచనం చూడండి. ఏందన్నా 6-7 వచనాలు, ఐఎమ్ వెరీ సారీ, 6-7 వచనాలు. అష్డోదులో సంకర్జనము కాపురముండును, ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను త్రీసివేసేదను, వారును శేషముగా నుందురు. ఈ మాట చాలా ముఖ్యం. శేషం చెప్పండి. శేషము అంటే అర్థం ఏంటి? శేషం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేల్లోనే ఫిలిస్తీన్లోనే కొంతమందిని దేవుడు సపరేట్ చేసుకుంటాడట. వాళ్ళని ఏమంటారంటే ఆయన ఏర్పాటు చేసుకున్న శేషం అన్నమాట. శేషం అంటే అదనమాట. ఆయన ఒక గుంపుని సపరేట్ చేసుకున్నాడు ఆయన కొరకు. వాళ్ళ జీవితంలో ఏం చేస్తారంటేనంట, వాళ్ళ నోటలో ఉన్న అపవిత్రతను తీస్తారట. దాన్ని ఎలా అర్థం చేయించాడో చూడండి. ఇక్కడ హేయమైన మాంసం అన్న 7వ వచనం, నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను హేయమైన మాంసం తీసేస్తానంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చేసిన పాపాలన్నీ నేను వాళ్ళ నుంచి తీసేస్తాను, వాళ్ళని కడుగుతాను, వాళ్ళు శేషంగా చేసుకుంటాను. ఇంకా చూడండి, మన దేవునికి వారు యోధా వారిలో పెద్దల వలె నుందురు, ఎక్రోను వారును యెబూసీల వలె నుందురు. చూడండి ఆ మాట చూసారా? మన దేవునికి వారు యోధా వారిలో పెద్దల వలె ఉందరు. యోధావారిలోనే పెద్దలుగా చేస్తారు. ఎవరిని? వీళ్ళంతే. ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మనం ఫిలిస్తీన్లు అంటున్నాము. ఫిలిస్తీన్లు ఒక రకంగా అన్యజనం, అంటే ఇశ్రాయేల్ కాదు, వాళ్ళు ఎవరు? అన్యులు. మనం ఎవరం అండి? మనం ఇశ్రాయేల్ ప్రజలమా? కాదు కదా. మనం కూడా అన్యజనమే. ఈ అన్యజనంలో ఉన్న మనల్ని ప్రభు శేషంగా మనల్ని సెపరేట్ చేసుకొని ఆయన రాజ్యంగా చేసుకున్నాడండి. ఇది రాజు, ఇది మన రాజు. దూరస్తులు, మేము ఫస్ట్ మెసేజ్లో మనం చూసాం, దూరస్తులు శత్రువుల మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అది మన రాజు. ఇండియాలో అనేక మంది ఉన్నారు జనాలు, అందరినీ ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను నన్ను శేషంగా ఆయన ఏర్పాటు చేసుకుని ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు, ఆ రాజుని బట్టి ఆనందిస్తున్నావంటే నిన్ను ఆయన శేషంగా చేసుకుని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ రాజు. ఇదండి, దీన్ని బట్టి అండి మనం ఆనందించాలి. ప్రభా, నా మీద దృష్టి ఉంచావు, నన్ను ఒక శేషంగా చేసుకున్నావు, ప్రత్యేకపరుచుకున్నావు, నా నోట నుండి నా అపవిత్రతను తీసావు నాయన, నీ బిడ్డలుగా చేసుకున్నావు, నీ నీతి రాజ్యంలో నన్ను చేర్చుకున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. ఇంకోటి, ఈ రాజు మనల్ని కాపాడుతాడు. 8వ వచనంలో ఉంటుంది చూడండి, జకర్యా 9:8. గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులోవాడు సైన్యములు నా మందరం మీదకి రాకుండాను, దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరిచాను. దేవుడు అంటే మనల్ని కాపాడడానికి దండుపేటని ఏర్పాటు చేస్తాడంట. దండుపేట అంటే ఏంటి అర్థం?
దండుపేట అన్న మాటని ఇంగ్లీష్లో ఏమంటారంటే మిలిటరీ క్యాంప్. ఏంటండి? మిలిటరీ క్యాంప్. దేవుని మిలిటరీ ఏదనుకుంటున్నారు? దేవదూతల సమూహం. మనల్ని కాపాడడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడట? దేవదూతల సమూహాన్ని పంపించి ఆ దూతలు మనల్ని ఏం చేస్తారు? కాపాడతారు. గెహజీ ఎలీషా సంగతి మీకు తెలుసు కదా. గెహజీ కంగారు పడదు. శత్రువులు వచ్చేసారు బాబాయ్ 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 ఎడుతున్నాడట. వచ్చి ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చి ఎడుతూ ఉంటే ఎలీషా ఒకే ప్రార్థన చేశాడట, దేవా ఈ గెహజీ కళ్ళు ఒకసారి తెరవ చేయండి, అసలు నువ్విచ్చే కాపుదలేడు ఒకసారి చూపించండి ఆయన. అంటే చుట్టూ చూస్తే అగ్ని రథాలట. ఏమున్నాయంటండి? అగ్ని. ఈ రాజు మన మీద శత్రువు దాడి చేయకుండా మన చుట్టూ ఆయన ఏం చేస్తున్నాడు? కంచి వేస్తున్నాడు. ఆయన యొక్క సైన్యాన్ని, దండుపేట అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క సైన్యం, ఒక మిలిటరీని దేవదూతలు పంపించి మన చుట్టూ ప్రాకారంగా ఉంచుతున్నాడు అనమాట, ఎవడు మనల్ని తాకకుండా. ఇది మన రాజు. అందుబట్టే మనం ఆయన బట్టి ఏం చేయాలండి? సంతోషం. చూసారు జగన్య గ్రంథంలో ఎంత సంతోషం మనకు వస్తుందో. ఇలా ప్రభువుని గురించి, ఆ రాజుని గురించి అర్థం చేసుకుంటేనండి మనకు సంతోషం. మనం మొదటి వర్తమానంలో సిలువని గురించి అర్థం చేసుకున్నాం. ఈ రెండో వర్తమానంలో ఈ రాజుని గురించి మనము అర్థం చేసుకుంటున్నాం. ఇది అర్థం చేసుకున్నప్పుడేనండి మన జీవితానికి నిజమైన సంతోషం వస్తుంది. ఇలా అర్థం చేసుకోకుండానండి మనం కూర్చొని గుడ్ ఫ్రైడేను ఈస్టర్ జరుపుకున్న వేస్ట్ అనమాట. దానికి అర్థం లేదనమాట. సిలువ ధ్యానం అంటే అది. ఆ రాజుని గురించి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ సిలువను గురించి జరిగిన మేలేంటి అన్నది మనము అర్థం చేసుకోవాలి. అది గుడ్ ఫ్రైడే అంటే, అది ఈస్టర్ అంటే. సో ఆ రాజు మనల్ని కాపాడుతాడు. అంతేకాదు ఈ రాజు మనకు సమాధానాన్ని ఇస్తాడు. సమాధానం అన్న మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 10వ వచనం చూడండి. ఇది అక్కడ చదివి మనం ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది నుండి మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలు. ప్రభు ఆయన ఏలేటప్పుడండి, ప్రభు ఏలేటప్పుడట సముద్రం నుండి సముద్రం వరకు, ఇంకోటి అంటున్నాడు ఫస్ట్ నుంచి యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఏళ్తాడు. ప్రభు రాజ్యం చేసినప్పుడు ఇంకెవరైనా ఉంటాడా? ఆయన ఒక్కడే రాజ్యం చేస్తాడు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడట ఏమేమి ఉండవట? ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేసేదను. ఎఫ్రాయిం అంటే నార్దర్న్ ఇజ్రాయెల్. రథములు ఉండవు అంటే అర్థం ఏంటంటే రథాలు దేనికి వాడతారు? యుద్ధాలకు వాడతారు. రథాలే ఉండవు అంటే అసలు యుద్ధాలు లేకుండా చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు యెరూషలేములో గుర్రములు లేకుండా. యెరూషలేం అంటే సదరన్ ఇజ్రాయెల్ అనమాట. సో అక్కడ కూడా యుద్ధాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం అంటే ఎంతో నష్టం, యుద్ధం అంటే సమాధానం లేకపోవడం. ఆయన ఏళ్తున్నప్పుడు అసలు యుద్ధాలే ఆయన మాన్పుతాడు, నెమ్మదిస్తాడు. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియ. అన్యజనులు అంటే ఎవరు కాదు, మనమే. సో ఇశ్రాయేల్ ప్రజలు ఏలడం మాత్రమే కాకుండా నన్ను కూడా ఆయన రాజ్యంలో చేర్చుకొని మనలందరినీ ఒక రాజ్యంగా ఆయన ఏం చేస్తాడు? ఏళ్తాడు. అది భవిష్యత్తులో భూమిపైన ఆయన చేయబోయే రాజ్యం అన్నమాట. ఆయన ఫిజికల్గా ఆయన ఈ లోకానికి వచ్చి యెరూషలేములో సింహాసనం వేసుకొని ఆయన 1000 ఏళ్ల గొప్ప మహాపరిపాలన అయినా చేయబోతాడు. దానికోసం మాట్లాడతాడు. అప్పుడు నిజమైన సమాధానాన్ని ఏంటో నీకు నాకు ఇస్తాడన్నమాట. సో ఈరోజు మనం ఆ రాజుని గురించి 6 విషయాలు నేర్చుకుందాం అనుకున్నాం, కానీ 2 విషయాలే నేర్చుకున్నాం. కానీ ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి ఆయన గురించి ధ్యానించడానికి. ఏంటి నేర్చుకున్నాను చెప్పండి. మనం మొదటిది ఆయన సర్వజ్ఞాని అన్న సత్యాన్ని నేర్చుకున్నాం. అదే సత్యం మనం ఎంతో ఆదరించాలి. ఆయన నన్ను అర్థం చేసుకునేది ఆయన ఒక్కడేనండి. నా రహస్య జీవితం ఆయనకి తెలుసు. అంతేకాకుండా నాకు వచ్చే శోధనలు, శత్రు పోరాటాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. నా అవసరాలు కూడా ఆయనకి తెలుసు. ఆ జ్ఞానాన్ని బట్టే మనం ఎంతో సంతోషించాలి. నీ ఇంటిలో జరుగుతున్న సమస్యలేంటో, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలేంటో అవన్నీ కూడా ప్రభువుకి తెలుసు. తగిన కాలంలో ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తాడనమాట. అందుకోసం అన్నాడు నువ్వు చింతించొద్దు, నాకు తెలుసు, నేను కార్యం చేస్తాను. ఆయన సమయంలో ఆయన చేస్తాడు, సర్వజ్ఞాని కాబట్టి. రెండోది ఆయన గురించి నేర్చుకుంది, ఆయన మన రాజు. మన రాజు ఆయన. ఆ రాజుగా ఏంటేంటి చేస్తూ ఉంటాడు ఆయన? మన దగ్గరకు వస్తున్నాడు ఆయన. రెండవది నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, సాత్వికుడు. ఇంకా మన మీద దృష్టి ఉంచాడు. మన శత్రువులందరినీ హతం చేస్తాడు ఆయన. శత్రువులు సైతం ఆయన మార్చుకొని ఆయన శేషంగా చేర్చుకుంటాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనకు ఎంతో సమాధానాన్ని ఇస్తాడు. ఇన్ని శ్రేష్టమైన విషయాలు ఒక రాజుగా ఆయన చేస్తాడని సత్యాన్ని మనం నేర్చుకున్నాం. బల్లకెళ్ళక ముందండి మనము
దేవుని ఎంతో మనం స్తుతించాలి. దేవా, నా జీవితానికి ఎంత రాజుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ రాజ్యంలో నాలాంటి పాపాత్ముడిని రక్షించి చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. నా జీవితానికి ఎంత రాజుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అని చెప్పి ఆయన సర్వజ్ఞానం గురించి ఆలోచించినప్పుడు, ఇస్కరియోతు యోధాకి ఎలాగైతే ఆయన జ్ఞానాన్ని బట్టి తన పాపాన్ని చూపించాడో, మనకు కూడా మన జీవితంలో మన పాపాన్ని ప్రభు చూపిస్తాడు. పశ్చాత్తాపడి సరి చేసుకొని అప్పుడే బలలో మనము పాలు పొందుదాం. దయచేసి అందరం మోకరించండి. పరిశుద్ధ